Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు బయటపడకుండా గుట్టుగా నివసించే సామాజిక వర్గం అందరూ చిన్న సన్నకారు కుటుంబాలు ఇంకోసారి పూర్తి స్థాయి సహకారం అందిస్తున్న సీఎం ఆసరా, అమ్మ ఒడి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్నట్టే కాపులకు కాపు నేస్తం, కాపు పిల్లల విద్యకు సహకారం, కాపు సామాజిక వర్గం నిర్ణయమే కీలకం. సముచిత నిర్ణయం తీసుకోవాలి అని కోరారు. అలాగే మన పండేశ్వరరావు గారు ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినట్టుగా దేవాదాయ సమాజ శాఖ మంత్రులు సభ్యులు గౌరవనీయులు తులసిరావు గారిని అధ్యక్షులు వహించడం కోరుతున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు కాపుల ఈ రోజున మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయిలో మొదటి అలాగే మనందరినీ కలిసే అవకాశం కలిగేసిన మంత్రి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. 2010లో జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో నాయకత్వం వహించిన మనిషిని నేను 23 రోజులు ముందు తెచ్చుకోకుండా రూపాయి మనకు ఖర్చు లేకుండా రూపాయి నాకు ఖర్చు పెట్టకుండా రోజుకి 140, 150, 160 కార్లు కూడా మొదలయ్యే పరిస్థితి మా మిత్రులు అభిమానులు కలగజేశారండి. ఈ పార్టీ స్థాపించేటంలో నేను ఒక సభ్యుడిగా ఉండాలి. కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విశ్వ ప్రయత్నం చేయడం వల్ల దూరమైన పరిస్థితి వచ్చిందండి. దూరమైనా కూడా ఎప్పుడు వారిని నేను ఒక మాట మాట్లాడలేదు. ఈ మధ్య మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎంపీ గీతగారి రెడ్డి, కన్నబాబు గారిని ఒక పెద్ద పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి 15వ తారీఖున పార్టీలో ప్రవేశించానండి. ఏంటి మీకు ఏం కావాలంటే నా కొడుకు కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు వద్దన్నయ్యా, తమరు భగవంతు దయ వల్ల ప్రజల దయ వల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు ఇద్దరు కానీ ఇప్పుడు నేను కోరుకోవడం వల్ల చాలా ఇబ్బందులు మీకు కలిగించడం అవుతాను. ఎటువంటి పదవి వద్దన్నయ్యా, ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు. ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు వారిని గాలి ఇచ్చి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి. ఈ 23 జిల్లాల్లోని పూర్వం 13 జిల్లాల్లో చాలా మంది మిత్రులు ఉన్నారండి. ఉద్యమ సందర్భంగా అందరూ కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అది అవకాశం ఇవ్వనండి, నాకు వద్దు. మీరు బాగుండాలా, 10 కాలాల పాటు పేదలకు సేవ చేయాలా. ఈరోజు పేదలు 5,000 భోజనం చేస్తున్నారంటే మీ దయ,
నిజంగా మనందరూ గర్వించదగిన విషయం. ఈ రోజున ఆయన కాపు జాతికి చేసిన సేవ, మన కాపు జాతి మరి సంఖ్యాపరంగా ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మనం వెనకబడి ఉన్నాం. మనలో ఉన్న 15,000 కాపు నేస్తం పేరుతోటి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా మన కాపు సామాజిక వర్గం ఆర్థికంగా వెనకబడి ఉందని గుర్తించి ఈ కాపు నేస్తం ద్వారా లక్షలాది మంది సోదరిమణులకి మరి వాళ్ళకి ఆర్థిక సహకారం అందించే విషయంలో కానీ, మన పిల్లల్ని చదివించే విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వ సహకారం అందుతుందన్న విషయాన్ని మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే విద్యాపరంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న మరి ఎడ్యుకేషన్ పాలసీ ఇవాళ మన పిల్లలు మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తీసుకెళ్లే క్రమంలో భాగంగా వాళ్ళ నాడు నేడు పేరుతోటి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మరి బాగు చేయించిన విషయంలో కానీ మరి ఆ పాఠశాలలో మరి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకి మంచి పోషకాలతో కూడిన ఆహారం ఉండలు కానీ మరి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ తోటి మరి ఏదైతే మనకి మరి శాటిలైట్ ద్వారా మనకి విద్య మన స్కూల్స్లో ప్రభుత్వ స్కూల్స్లో అందించడంలో కానీ మరి ఏదైతే బైజూస్ కన్నీటితో 8వ తరగతి నుంచి ట్యాబ్లు అందజేసి ఆ పిల్లలందరికీ కూడా మంచి స్టాండర్డ్ విద్యను అందించడంలో కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిమగ్నమైందన్న విషయాన్ని జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి బీసీలే సమాజానికి వెన్నుముకని, అలాంటి వారిని ముందుండి నడిపించి వారిలో చైతన్యం తీసుకొచ్చిన మహానేత జ్యోతిరావు పూలే అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయం వద్ద గురువారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు జనసేన పట్టణ అధ్యక్షుడు వత్తనపల్లి కాశీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. जोहर महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले. జ్యోతిరావు పూలే గారి 197వ జయంతోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వత్తనపల్లి కాశీ గారు, టౌన్ అధ్యక్షులు, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి వైబీఎన్ రఘు గారు, మల్లేష్ గారు, అదేవిధంగా రావణ్ గారు, మా శంకర్ గారు, సూర్బాబు గారు, అలాగే లోవరాజు గారు, మన బాబీ గారు, కృష్ణ గారు, అందరూ చాలామంది జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా వివిధ సంఘ నాయకులు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా అందరూ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు పోవాలి, కుల విశేషణ పోవాలనే ఆలోచనతో ఆయన పోరాటమే చేసి ఇవాళ బీసీలకి న్యాయం చేసిన వ్యక్తిగా 197 సంవత్సరాలు అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానాన్ని చెక్కు చెదరకుండా ఈరోజు భారతదేశం అంతా కూడా జ్యోతిరావు పూలే గారి జయంతోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. మరి ఆ మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారిని చేసి ఎవరైతే పేద మహిళలు ఉంటారో నిరుద్యోగులుగా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళకి చదువు నేర్పించి వాళ్ళకి భారతదేశం గురించి ఇక్కడ ఉన్న సమాజం గురించి అన్ని తెలియజేసి మరి ఆ రోజున సతీ సహగమనం అనేది అక్కడ ఒక మూఢాచారంగా ఉన్న పరిస్థితుల్లో ఒక పోరాటం చేసిన వ్యక్తులు ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయి ఈరోజు 197 సంవత్సరాల తర్వాత కూడా మరి తాడేపల్లిగూడెంలో మరి ఆయన ఎక్కడో పుట్టాడు, మహారాష్ట్రలోనే ఎక్కడో పుట్టి ఈరోజు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడో టౌన్లో మనం చేసుకుంటాం అంటే అలాంటి మహానుభావుడు ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఇంకా ఇలాంటి విలువలతో కూడినటువంటి కొన్ని రాజకీయాలు జరుగుతున్నాయని నేను అభిప్రాయపడుతూ ఆ రోజు ఉన్న సంఘంలో ఉన్న అసమానతలు, కులాలు విచక్షణ, అదే ఆర్థిక అసమానతలు ఇవన్నీ తొలగిపోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు ఆయన పెట్టిన బీసీ రిజర్వేషన్ కానీ బీసీల కోసం పోరాడిన తత్వం కానీ ఈరోజు అందరం గుండెల్లో నిండి ఈరోజు సామాన్యుడికి మరి న్యాయం జరుగుతుందంటే ఆ రోజు వాళ్ళు చేసిన పోరాటం ఏదో గొప్ప కాదు. అది ఇప్పుడు చెప్పి రాజకీయ నాయకులు అదే బీసీలని 65 మందిగా ఎడదించారు. ఒకటిగా ఉంటే రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ రాజ్యాధికారం పోద్దాం అని చెప్పి ఈ బీసీ వర్గాల ఆశాజ్యోతి ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు ఫులే 197వ జయంతి సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ ఆఫీసులో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో
ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆ రోజుల్లో ఆయనకి జరిగిన అవమానాన్ని మరి శూద్రులకి అందరికీ జరగకూడదని ఒక ఆలోచన వ్యక్తిత్వంతో ఆ రోజుల్లో 11వ ఏటనే ఆయన నడుం కట్టి ఒక ఉద్యమ రూపంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి దూరంగా ఉండి అక్షరాస్యతులుగా ఉండడం వల్ల వాళ్ళకి సరైన అవకాశాలు లేకపోవడం వల్ల మరి ఇటువంటి అవమానాలు జరుగుతున్నాయనే ఆలోచనతో ఆ రోజుల్లోనే ఆయన మరి చదువుకుని ఏదైతే వాళ్ళ భార్యను కూడా చదివించి మహిళలకి ఏదైతే భర్త చనిపోతే మరి భార్య కూడా చనిపోవాలని ఒక నినాదం ఉండేది. దానిని ఆ నినాదం రాకూడదని చెప్పి వితంతువులు కూడా చదువుకోవాలని ఒక ఆలోచనతో ఆ రోజుల్లో ఆయన మరి ఏదైతే సావిత్రిబాయి పూలేని చదివించి మొదట ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఆవిడతోటి ఈ మహిళలందరికీ కూడా చదువు చెప్పించడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన బీసీల్లో ఏదైతే కులాలు ఉన్నాయో అన్ని కులాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మరి ఆ రోజుల్లో రాజకీయంగా రాజ్యాధికారం సాధించేలాగా చేయడం జరిగింది. ఆయన చేసిన పుణ్యమే ఈ రోజున బడుగు బలహీన వర్గాల్లో ఈ రోజున ఇలా ఉండడం అనేది మనం ఆలోచించాలి. ఆ రోజుల్లో అంబేద్కర్ కూడా మహాత్మా జ్యోతి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి సంఘ సంస్కర్త అయినటువంటి మరి పూలే గారి 197వ జయంతి పురస్కరించుకుని తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ రోజున మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఆ రోజుల్లోనే విద్యకు దూరమైనటువంటి స్త్రీల్ని చూసి మరి ఆయన చెలించిపోయి అతని సతీమణికి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి విద్యతోనే ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి మరి ఆవిడ్ని విద్యావంతురాలు చేసి ఎంతో మందికి విద్యాదానం చేసినటువంటి మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే గాని మరి పూలే దంపతులు. మరి రోజున వారి జయంతి కార్యక్రమాన్ని మరి జనసేన బహుజనుల ఆత్మగౌరవ పతాక మహాత్మా జ్యోతిరావు పులే గారి 197వ జయంతి స్థానిక నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ భట్ల విజయ్ ఆధ్వర్యంలో పులే సర్కిల్లో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వర్తనపల్లి కాశీ హాజరయ్యారు. महात्मा ज्योतिराव फुले जोहर 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 महात्मा ज्योतिराव फुले బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఈ భారతదేశంలోనే ఇవాళ అటువంటి మహోన్నతమైన వ్యక్తులు ఉన్నందుకు మన బీసీ జాతి అంతా కూడా బీసీ బిడ్డలందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఏదైతే ఆయనకి 11వ సంవత్సరంలోనే అన్యాయం జరిగిందని ఏదైతే శూద్రుల్ని మరి ఏదో ఫంక్షన్లో మీరు రాకూడదని చెప్పి గెంటేశారో అప్పుడు కాడి నుంచి ఆయన నడుం కట్టుకుని ఈ అవమానం నా శూద్రులకి నా బీసీ బిడ్డలకి అన్యాయం జరగకూడదు, ఎటువంటి అవమానం జరగకూడదని ఒక ఆలోచనతో నడుం కట్టుకుని ఆ రోజుల్లో ఆయన మరి ఏదైతే ప్రజల్లో అందరినీ మమేకమయ్యి మనం అందరుగా ఏకతాటిపైకి రావాలని చెప్పి బీసీ జాతిని అంతా కూడా ఒక ఉద్యమ రూపంలో మరి తీసుకొచ్చి ఆ పూనాలో మహోన్నతమైన మరి బహిరంగ సభలు పెట్టి బీసీ జాతిని మేలుగొల్పిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ రోజుల్లో ఆయన మరి ఏదైతే అక్షరాస్యత లేకపోవడం అనేది బీసీ జాతికి మరి ఒక శాపంగా ఉందనే ఆలోచనతో ఆ రోజుల్లో మరి ఏదైతే వాళ్ళ భార్య సావిత్రిబాయి పూలేని చదివించి ఏదైతే మరి వితంతువులు చనిపోతే భర్త చనిపోతే మరి వాళ్ళని వితంతువులను కూడా చంపేసే అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళను కూడా చనిపోవాలని ఉన్నతమైన న్యాయం ఉండేది. అటువంటి దాన్ని ఆపిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. భారతదేశ తొలి ఆధునిక సాంఘిక సంస్కర్త, నవయుగ వైతాళికుడు, మహాత్మాని బిరుదుని అధికారికంగా పొందినటువంటి తొలి వ్యక్తికి నాటి నుండి నేటి వరకు కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ ఆత్మగౌరవ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
ఆ మహనీయుడికి జయంతి నివాళులు మేము అర్పించుకోవడం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో విద్యకు దూరంగా ఉన్నటువంటి బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చి శూద్రులు వెనకబడడానికి కారణం విద్య లేకపోవడం వల్ల మాత్రమే గ్రహించి తనకు జరిగినటువంటి అన్యాయం ఏ ఒక్క జాతికి కూడా జరగకూడదని ఏదైతే తన భార్యను దేశంలో మొట్టమొదటి తొలి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశంలో 85% పైగా ఉన్నటువంటి బహుజన జీవితంలో వెలుగులు నింపినటువంటి నిజమైన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 1848వ సంవత్సరంలోనే దేశంలోని మొట్టమొదటిగా బాలికల కోసం పాఠశాలను ఏర్పరిచి శూద్రులకి అతి శూద్రులకు కూడా పాఠశాలను ఏర్పరిచి ఆ రోజున కార్మికుల కోసం రాత్రి బడి పెట్టినటువంటి మొట్టమొదటి సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. విద్య ద్వారా మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఏదైతే మరి మూఢనమ్మకాలను కానీ దురాఘాతాలను కూడా ఎదురొడ్డి తాడేపల్లిగూడెం పట్టణంలోని పాతూరు పెద్ద మసీదు బస్టాండ్ వద్ద గల మసీదులో గురువారం రంజాన్ వేడుక భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక నమాజ్లు నిర్వహించారు. ముస్లిం సోదరులకు టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, ఎరుబండి సతీష్ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. भाईचारगी पैदा फरमा दे। हमारे दरमियान में जो भाई आए हुए हैं अल्लाह उनके आने को कबूल फरमा दे। अल्लाह हम सब ही हिदायत के मोहताज हैं, हम सबको हिदायत अता फरमा दे। हम सबको तेरी करीमी का वास्ता अल्लाह, तेरे शानी करीमी का वास्ता हम तुझसे मग़फ़िरत तलब करते हैं अल्लाह। आज की इस मुबारक दिन दुआ फरमा लीजिए। अल्लाहुम्मा इन्नका अफ़ूउन करीम तुहिब्बुल अफ़्व फ़अफ़ु अन्ना। अल्लाह तूने बड़ा करम फरमाया, बड़ा फज़ल फरमाया कि हमारे बंदे को अच्छा से अच्छा दुआ कर लीजिए। ఇక్కడికి విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కానీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేలాగా ఎప్పుడు మనం అందరం కూడా, నాకు తెలిసి 40 సంవత్సరాలుగా మనం అందరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఈ పట్టణంలో నివసిస్తున్నాం. కలకాలం కూడా మనందరం కూడా అలాగా మరి మన మైత్రి ఆ రకంగానే వెళ్ళాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఏదైతే తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈ నెల రోజుల్లో కూడా రంజాన్ మాసంతో పవిత్ర మాసంగా భావించి అల్లా యొక్క సేవలో ప్రార్థనలో నిమగ్నమయ్యి ఈ నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో మరి రంజాన్ మాసాన్ని పూర్తి చేసుకొని ఈరోజు మనం రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి అల్లా దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే మనందరం కూడా మరి మా బాబ్జీ గారు చెప్పినట్టుగా గడిచిన 42 సంవత్సరాల నుంచి అందరూ ముస్లిం హిందూ అని సమానం లేకుండా అందరూ సమానంగా ఉంటూ మనందరం కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల్లాగా ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉండడం నిజంగా తాడేపల్లిగూడెం పట్టణంలో పుట్టడంగా మనందరూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ మైత్రిని ఎప్పుడు ఎల్లకాలం అల్లా దైవాలు ఇలాగే ఉండాలని, మనందరం ప్రతి పని విషయంలో స్నేహభావంగా ఉంటూ ఒకరికొకరు సహాయకారులుగా ఉంటూ అనేక రకమైన కార్యక్రమాల్లో దైవ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి, అలాగే ఈరోజు మమ్మల్ని రంజాన్ మాసంలో ఇక్కడికి ఆహ్వానించినందుకు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ మా పోలీసు తరఫున, మన భీమవరం సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ గారి తరఫున మరియు మా పోలీస్ అందరి తరఫున రంజాన్ శుభాకాంక్షలు. మీ పండగ అందరూ మంచిగా స్నేహభావంతో సదుపాయంతో అందరూ మంచిగా చేసుకోవాలని, మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంజాన్ నెల, ఈ పవిత్ర రంజాన్ నెల ఖురాన్ అవతరించిన కారణంగా ఉపవాసాలు ఈ నెలలో విధి చేయబడ్డాయి. ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ నెలలో
ఉపవాసాలు పాటించి షవ్వాల్ నెల 1వ తారీఖున ఈదుల్ ఫితర్ పండుగను నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి ముస్లిం తెలియజేస్తున్నాను. దివ్య ఖురాన్ గ్రంథం యొక్క సందేశము సర్వ మానవాళికి కర్త, పాలకుడు, పోషకుడు, యజమాని ఒక్కడే. ఆయన మాత్రమే ఆరాధనీయుడు. సృష్టి పూజ మానండి, సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి అనేటటువంటిది ఇస్లాం ఇచ్చే మౌలికమైనటువంటి సందేశం. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి. ఆయన కంటే ముందు అనేక మంది ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ వారు చివరి గ్రంథము దివ్య ఖురాన్ గ్రంథము. మరి రంజాన్ నెలలో ఉపవాసాలు పాటించి నియమబద్ధమైనటువంటి క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితం గడిపే ఒక శిక్షణ ఇవ్వబడింది. ఆ తర్వాత కూడా ఖురాన్ బోధనలకు అనుగుణంగా ముస్లింలందరూ కూడా దైవ ఆరాధనలో జీవితం గడపాలనేటటువంటి సందేశం ఇవ్వబడుతుంది. మరి ఈ ఈదుల్ ఫితర్ పండుగ సందర్భంగా అందరూ కూడా ఇక్కడ సమావేశమై సర్వ సృష్టికర్త అయినటువంటి దైవంతో వేడుకున్నటువంటి అఖండ శ్రీరామనామ సప్తాహము శ్రీ దక్షిణముఖ కార్యసిద్ధి హనుమాన్ వారి ఆలయము నందు యతీంద్ర సేవా సమితి ఖమ్మం శాఖ ప్రసాదు రాజుగారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11, 2024 నుండి ఏప్రిల్ 18, 2024 వరకు అఖండ శ్రీరామనామ సప్తాహము కార్యక్రమము జరుగును. భక్తులందరూ స్వచ్ఛందంగా ఈ సప్తాహంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీ సువర్చల సుందర ఆంజనేయ స్వామి వార్ల ఆశీస్సులు పొందండి. శ్రీ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలో బస్ డిపో వద్ద గల శ్రీ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు 197 జ్యోతిరావు పూలే స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మహాత్ముడు. ఎందుకంటే ఈ కార్యక్రమం తాడేపల్లి పట్టణ ఓబీసీ మోర్చా, పట్టణ శాఖ, యువ మోర్చా, అలాగే ఎస్సీ మోర్చా అన్ని పార్టీకి సంబంధించి అన్ని శాఖలు కలిపి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథిగా మరి రాష్ట్ర కార్యదర్శి కోట రాంబాబు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ గారు, అలా పట్టణ అధ్యక్షులు మరి వెంకటేశ్వరరావు గారు, అలాగే మరి జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి గారు, అలాగే మరి జ్యోతిరావు పూలే గురించి వారి గురించి మనకి నాయకులు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆయన సంఘ సంస్కరణకర్త. ఎందుకంటే అడుగు వర్గాలు, పేద ప్రజలు
అందరూ కూడా విద్యావంతులు అయిన రోజునే అలా ఆర్థికంగా నిలదొక్కుంటారని ఆ రోజుల్లోనే ఆయన 197 సంవత్సరాల క్రితమే ఆలోచించి మరి అది వాళ్ళ చదువు కోసం ఎంతో కృషి చేయటమే కాకుండా మరి బాల్య వివాహాలని ఆపడానికి కూడా ఆయన ఎంతో కృషి చేసి ఆయన ఆపిన వ్యక్తి. అలాగే ఆయన భార్య అయిన సావిత్రమ్మ గారిని మొట్టమొదటి టీచర్గా ఆయన మహిళా టీచర్గా ప్రమోట్ చేయడమే కాకుండా మరి అప్పుడు దాకా ఈ దేశంలో మహిళలు అసలు చదువుకి చాలా దూరంగా ఉండే సమయం. అటువంటిది మహిళలందరూ కూడా చదువులో విద్యాభ్యాసం చేయాలి చేసి సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలన్న ఆలోచనతో ఆయన బాలికల చదువు కోసం పోరాడిన వ్యక్తి. ఆయన భార్య ఎన్నో స్కూల్స్, ఎన్నో విధానాలు, ఎన్నో సంస్కరణలకి ఉద్యమాలు చేసిన నాయకుడు. మరి ఆయన జయంతికి మనందరం కలిసి ఈరోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.